హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మెయిన్గా మన ఈ వీడియోలో సర్వైకల్ క్యాన్సర్ గురించి డిస్కస్ చేద్దామండి. అసలు సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి, ఎలా వస్తుంది, దీని లక్షణాలు ఏంటి, దీని కారణాలు ఏంటి, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనమంతా ఒక వీడియోలో చూద్దాం. ఆలస్యం చేయకుండా లెట్స్ గో టు ఇంటు ద వీడియో. అసలు మెయిన్గా గర్భాశయ క్యాన్సర్ అంటే ఏంటి, ఎలా వస్తుందో చూద్దామండి. గర్భాశయ ముఖద్వారంలో ఉన్నటువంటి ఆరోగ్యమైన ఈ కణాలలో డిఎన్ఏ మ్యుటేషన్స్ అనేవి జరగడం వల్ల ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది స్టార్ట్ అవుతుందండి. మెయిన్గా 35 నుంచి 50 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు ఎక్కువగా దీనికి ప్రోన్ అవుతూ ఉంటారు. 65 పై ఉన్న వాళ్ళు కొద్దిగా తక్కువగానే గురవుతుంటారని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది మహిళల్లో రెండవ రకమైన క్యాన్సర్ అండి. ఎక్కువగా రొమ్ము క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ చెప్పుకోవచ్చు. తర్వాత ఉన్నాం కదా, మెయిన్గా ఇది హెచ్పివి అనే ఒక వైరస్ ఉంటుందండి, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. ఈ వైరస్లో అంటే 100 ఫామ్స్ ఉంటాయి. దీంట్లో ఒక 13 స్ట్రెయిన్స్ అనేవి దీనికి రిలేటెడ్ అయ్యి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాము. మెయిన్గా స్టేజ్ 1లో ఉన్నప్పుడు మనం దాన్ని గుర్తించడం చాలా కష్టము. ఎందుకంటే ఇప్పుడు ఈ నెలసరి నుంచి ఇంకో పీరియడ్ లోపల బ్లీడింగ్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత పొత్తి కడుపులో నొప్పి రావడం జరుగుతుంది. తర్వాత ఇలాంటివి తరచుగా మనము అంటే మెన్సెస్ ఉన్నప్పుడు చూస్తూ ఉంటాం కాబట్టి మనం అంత ఐడియా అనేది కొంతమందికి ఉండకపోవచ్చు. నార్మలే కదా మెన్స్ట్రువల్ క్రాంప్స్ అని అనుకుంటూ ఉంటాము. ఇది స్టార్టింగ్ స్టేజ్లో. ఇంకా పోను అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఇంటర్ కోర్స్ చేస్తున్న తర్వాత ఈ బ్లీడింగ్ అనేది రావటము, తర్వాత ఈ యోనిలో నుంచి ఒక బ్యాడ్ స్మెల్ అనేటివి డిశ్చార్జ్ అనేది వస్తాయండి. వీటిని వెజనల్ డిశ్చార్జ్ అంటాము. ఇది చాలా దుర్వాసనతో కలిగి ఉంటుంది. సో ఇలానే ఎక్కువ బ్లీడింగ్ అనేది అవటము, తర్వాత ఎక్కువ అలసిపోతూ ఉంటారండి. అలసట ఎక్కువగా ఉంటుంది, నీరసంగా ఉంటారు. పొత్తి కడుపులో విపరీతమైన నొప్పి అనేది రావడం జరుగుతూ ఉంటుంది. తర్వాత కడుపు ఉబ్బరంగా అనిపిస్తూ ఉండటము, పదే యూరిన్కి వెళ్ళాలి అని సెన్సేషన్ రావటం. ఇదే కాకుండా మెనోపాస్ అయిపోయిన తర్వాత కూడా బ్లీడింగ్ అనేది జరగడము, ఇలాంటివి మెయిన్గా లక్షణాలని చెప్పుకోవచ్చండి. ఇటువంటి లక్షణాలు ఏమైనా ఉన్నా కూడా ఒకసారి మన డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వడం మంచిది. ఇవి ఒక లక్షణాలని చెప్పుకోవచ్చు. తర్వాత గర్భాశయ క్యాన్సర్ రావడానికి ఎటువంటి కారణాలు అనేవి ఉన్నావో చూద్దామండి. మెయిన్గా వచ్చేసి కొంతమంది హెచ్ఐవి పేషెంట్స్, ఎయిడ్స్ పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటారు కాబట్టి లైఫ్ లాంగ్ వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది చాలా వీక్గా ఉంటుంది. అటువంటి వాళ్ళు కూడా దీనికి ప్రోన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇదే కాకుండా కొంతమంది ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ ఉంటాయి కదా, ఇవి ఎక్కువగా తీసుకుంటారంటే వితౌట్ డాక్టర్ సజెషన్. ఇలా ఎక్కువ వాడటం వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయండి. ఇదే కాకుండా ఒక పర్సన్ ఎక్కువ మంది పర్సన్స్తో ఇంటర్ కోర్స్ చేస్తున్నా కూడా అలాంటి కేసెస్లో కూడా అంటే సేఫ్టీ లేకుండా ఇంటర్ కోర్స్ చేయడం వల్ల కూడా గర్భాశయ క్యాన్సర్ అనేది రావడం జరుగుతుంది. అంటే ముఖ్యమైనది ఏంటంటే సెల్ఫ్ నీట్నెస్, అంటే మన వ్యక్తిగతంగా మనం శుభ్రంగా ఉంచుకోకపోవడం అండి. ఇప్పుడు చిన్నపిల్లలు ఇట్లా మెచ్యూర్ అయిన పిల్లలకి మనము ప్రతి ఒక్కరికి అంటే పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ చెప్పాలన్నమాట. మనం ఎంత ఇది మెన్సెస్లో ఉన్నప్పుడు ఎంత క్లీన్లీనెస్ మెయింటైన్ చేస్తే అంతగా వ్యాధులు అనేవి మన దగ్గరకు రాకుండా ఉంటాయి. బికాస్ మన సెల్ఫ్ నీట్నెస్ అనేది చాలా వరకు వ్యాధుల్ని అరికట్టడానికి మెయిన్ ఇది రీజన్ ఉంటుంది. సో మెయిన్గా రీజన్స్ అయితే ఇవే అండి. అంటే ఫస్ట్ స్టేజ్లో మనము గుర్తించకపోవడము, అంటే సరైన అవగాహన లేకపోవడము మెయిన్ అది ఆ రెండు. తర్వాత వ్యక్తిగత శుభ్రత అనేది పాటించకపోవటం. ఈ 3 పాయింట్స్ని పట్టుకొని మనకి గర్భాశయ క్యాన్సర్ రావడానికి ఛాన్సెస్ అనేవి కూడా ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ డయాగ్నోసిస్ ఎలా చేస్తారో చూద్దాం. ఈ గర్భాశయ ముఖద్వారంలో ఉన్నటువంటి ఈ కణాలను ఒక చిన్న పరికరం అంటే స్పెక్యులం ద్వారా సేకరిస్తారండి. అలా సేకరించి బయాప్సీ అనేది చేయడం జరుగుతుంది. అంటే ఇందులో ఉన్నటువంటి ఆ కణాలలో ఏమన్నా మ్యుటేషన్స్లో ఏమన్నా అబ్నార్మల్గా ఉంటే చెక్ చేస్తారనమాట. ఇలానే కాకుండా పెల్విక్ ఎగ్జామినేషన్ చేస్తారు, పర్వేజన ఎగ్జామినేషన్ చేస్తారు. ఏమైనా ఆ రీజన్లో రీజియన్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఎగ్జామిన్ చేసి దానికి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ క్యాన్సర్ ఉందని తేలిందంటే దాన్ని ఏ స్టేజ్లో ఉందో మనము ఎక్స్రే ద్వారా కానీ రేడియో అల్ట్రా స్కానింగ్, అబ్డామినల్ స్కానింగ్ ద్వారా కూడా చేసి కనుక్కోవచ్చు. నెక్స్ట్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకి గర్భాశయ క్యాన్సర్ అనేది రాకుండా ఉంటుంది. మెయిన్గా 21 సంవత్సరం దాటిన ప్రతి ఒక్క మహిళ సంవత్సరానికి అట్లీస్ట్ 2 సార్లైనా ఈ పాప్ స్మియర్ టెస్ట్ అనేది చేయించుకోవడం మంచిదండి.
పాజిటివ్ ఉన్నా లేకపోయినా మనమైతే చెక్ చేయించుకోవడము చాలా వరకు బెటర్ అనమాట. ఇన్ కేస్ నెగిటివ్ వస్తే హ్యాపీనే కదా, ఇన్ కేస్ ఏమైనా డిటెక్ట్ అయితే దానికి ఈజీగా ఎర్లీ స్టేజ్లోనే ట్రీట్మెంట్ తీసుకోవడం మొదలవుతుంది. ఇంకా వచ్చేసి స్మోకింగ్ అనేది అసలు చేయకూడదండి. స్మోకింగ్ వల్ల కూడా ఇది వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ సేఫ్ ఇంటర్ కోర్స్, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఏంటంటే వ్యాధులు నివారించే ఈ చర్యలు తీసుకోవడం వల్ల కూడా సర్వైకల్ క్యాన్సర్ నుంచి మనము కొద్దిగా బయటపడవచ్చు. సో నెక్స్ట్ ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఒకవేళ క్యాన్సర్ ఉంది అని తేలిందంటే అది పక్కన మొత్తం స్ప్రెడ్ అనేది అవ్వకుండా కీమో కానీ రేడియోథెరపీ కానీ ఇవ్వడం జరుగుతుంది. ఇంతే కాకుండా ఇన్ కేసు స్టార్టింగ్ స్టేజ్లోనే డిటెక్ట్ చేశారంటే హిస్టెక్టమీ అనేది చేయడం జరుగుతుందండి. అసలు మెయిన్గా మనమైతే వ్యాక్సినేషన్ అనేది మన ప్రభుత్వము తీసుకొచ్చిందండి. 9 to 21 years మధ్య ఉన్న ప్రతి ఒక్కరికి హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఇవ్వటం ద్వారా కూడా దీనికి ఫ్యూచర్లో రాకుండా అరికట్టవచ్చు. హెచ్పివి వైరస్ వ్యాక్సిన్ అనేది బోత్ గర్ల్స్కి బాయ్స్కి ఇద్దరికి ఇస్తారండి. అంటే బాయ్స్కి ఇచ్చినప్పుడు వాళ్ళ నుంచి మనకి ఈ ఇన్ఫెక్షన్ రాకుండా వాళ్ళకు ఇస్తారు, ప్లస్ ఇద్దరికి ఇస్తారు. మధ్య ఉన్న అమ్మాయిలు ఈ యొక్క వ్యాక్సినేషన్ తీసుకోవడం ద్వారా ఏంటంటే ఫ్యూచర్లో ఎటువంటి ఇలాంటి క్యాన్సర్స్ రాకుండా నివారించవచ్చు. ఇంతే కాకుండా డాక్టర్ సలహా మేరకు మాత్రమే మనము కాంట్రాసెప్టివ్ పిల్స్ అనేవి అత్యవసరమైన సందర్భాల్లో మాత్రమే వాడాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మీరైతే సాధారణ పాప్ స్మియర్ టెస్ట్ అనేది చేయించుకోండి, అసలు మర్చిపోవద్దు. ఇదైతే మెయిన్ ఇంపార్టెంట్. మన నెక్స్ట్ వచ్చేసి ఈ మెడిసిన్స్ ఇవంతా ఒకటి అయితే మనము ఫాలో అయ్యే లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి, ఫుడ్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఇవైతే ఖచ్చితంగా మనం ఫాలో అవడం వల్ల ఏంటంటే మనకి ఈ గర్భాశయ క్యాన్సర్ అనే కాదండి, ఎటువంటి వ్యాధులు కూడా మన దగ్గరికి కూడా రాకుండా ఉంటాయి. సో ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి కూడా మనము తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఫుడ్ విషయంలో కానీ, ఎక్సర్సైజ్ చేయడం కానీ, లేదంటే మన సరౌండింగ్స్ క్లీన్లీనెస్ కానీ, ఇలాంటివన్నీ మనం చిన్న చిన్న టిప్స్ ఫాలో అవటం వల్ల కూడా ఎటువంటి వ్యాధులు అనేవి మనం గురి కాకుండా ఉండవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీకు నచ్చిందని చేయండి, లేదంటే లేదు. ఎందుకంటే మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. నేను నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటాను. నా మెయిన్ థీమ్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ని మీ అందరికి పాస్ చేయాలి, మీలో అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలండి. మీరు ఇచ్చే లైక్, మీరు ఇచ్చే సపోర్ట్ నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఎందుకంటే మన ఛానల్ ఇప్పుడే స్టార్ట్ అయింది కదా. సో ప్లీజ్ like, share and subscribe.